हर एक को प्रणाम। मैं స్వర్ణలత బృందావని విఆర్ఆర్ ట్యుటోరియల్ సే ఈ సెషన్లో మనం 3000 హిందీ సెంటెన్సెస్ నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇంతకు ముందు సెషన్లో మనం 20 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరో 20 వాక్యాలు ఇప్పుడు నేర్చుకుందాం. తో ఆయియే సీఖే, అయితే పదండి నేర్చుకుందాం. 61వ వాక్యం, भूख तो मुझे भी बहुत लग रही है. भूख तो मुझे भी बहुत लग रही है. भूख तो भूख అంటే ఆకలి, ఆకలైతే భూక్ తో ఆకలైతే ముझे भी నాకు కూడా, भी అంటే కూడా, मुझे भी నాకు కూడా, बहुत लग रही है చాలా, बहुत అంటే చాలా, लग रही है వేస్తుంది, అనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది. ఈ లగ్ అనే పదాన్ని ఎన్ని విధాలుగా వాడవచ్చో మన లగ్ కా ప్రయోగ్ అనే పాఠంలో వివరంగా చెప్పడం జరిగింది. ఆ పాఠాన్ని కానీ మీరు చూసి చదివినట్లయితే లగ్ అనే పదాన్ని ఎన్ని విధాలుగా వాడవచ్చో మీకు తెలుస్తుంది. లగ్ అనేది సహాయ క్రియ. ఇక్కడ ఈ సెంటెన్స్లో లగ్ అంటే అనిపించడం అనే అర్థంలో వస్తుంది. సెంటెన్స్ ఇంకొకసారి చూద్దాం. భూక్ తో ముझे भी बहुत लग रही है. భూక్ అంటే ఆకలి, భూక్ తో ఆకలి అయితే, मुझे भी నాకు కూడా, बहुत చాలా, లగ్ రహీ హే అనిపిస్తుంది, వేస్తుంది. భూక్ తో मुझे भी बहुत लग रही है ఆకలి అయితే నాకు కూడా చాలా అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్, आप जाइए साहब, आप जाइए साहब, आप మీరు, जाइए వెళ్ళండి, साहब सर అయ్యా, आप जाइए साहब మీరు వెళ్ళండి సార్. నెక్స్ట్, आप यह खा लीजिए, आप यह खा लीजिए. आप అంటే మీరు, యహ్ ఇది, ఖా లీజియే తినండి లేదా తినేసేయండి. అంటే ఖాలో అంటే నీకు నీవుగా తినమని చెప్పేటప్పుడు ఖాలో అంటాము. ఖా లీజియే అంటే మీకు మీరుగా తినండి, అంటే మీరు తినండి అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్, ఉఠో ఘర్ ఆ గయా, ఉఠో ఘర్ ఆ గయా. ఉఠో అంటే లే, ఘర్ ఇల్లు, ఆ గయా వచ్చేసింది. ఉఠో ఘర్ ఆ గయా లే ఇల్లు వచ్చేసింది. నెక్స్ట్, मेरे पिताजी हमेशा कहा करते थे कि ये दुनिया में सबसे अच्छा काम होता है दूसरों को कुछ देना. मेरे पिताजी మా తండ్రి గారు హమేషా ఎల్లప్పుడూ కహా కర్తేతే అంటూ ఉండేవారు, కి ఏమనంటే, ఏ దునియామే ఈ ప్రపంచంలో అన్నిటికంటే, సబ్సే అచ్చా కామ్ అన్నిటికన్నా మంచి పని, హోతా హై దూసరోంకో కుచ్ దేనా పని ఇతరులకి ఏమైనా ఇవ్వడం. అంటే మా తండ్రి గారు ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు ఏమనంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి పని ఇతరులకి ఏమైనా ఇవ్వడం. मेरे पिताजी हमेशा कहा करते थे कि ये दुनिया में सबसे अच्छा काम होता है दूसरों को कुछ देना. మీరు 3000 సెంటెన్సెస్ నేర్చుకున్నాక మీకు ఆల్మోస్ట్ హిందీ వచ్చేస్తుందండి. ఎందుకంటే మ్యాక్సిమం వొకాబులరీ కవర్ చేసే విధంగా ఇది రూపొందించడం జరిగింది. 3000 సెంటెన్సెస్ హిందీ సెంటెన్సెస్ అనే ఒక పుస్తకాన్ని మేము రిలీజ్ చేసాం. ఈ బుక్ లో ప్రతి వాక్యాన్ని కూడా చాలా క్షుణ్ణంగా గ్రామటికల్ గా చెప్పడం జరిగింది. 62వ వాక్యం, కహా చలే, కహా చలే ఎక్కడికి వెళ్దాం. కహా అంటే ఎక్కడికి, చలే వెళ్దాం, కహా చలే ఎక్కడికి వెళ్దాం. చూడండి, ఈ సెంటెన్స్ సంభావ్య భవిష్యత్ కాలంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం చూడండి, నేను ప్రతి సెంటెన్స్ కూడా గ్రామర్ పరంగా చెబుతున్నాను. ఎందుకంటే గ్రామర్ను అనుసరించి నేర్చుకున్న భాష మనకి చాలా బాగా జీవితంలో ఉపయోగపడుతుంది.
ఇలా నేర్చుకున్న భాషను మనం ఎక్కడ ప్రయోగించినా మనని ఎవ్వరూ కూడా తప్పు పట్టరు. మీరు హిందీ ఎప్పుడైతే గ్రామటికల్గా నేర్చుకుంటారో మీకు ఇంకా తిరుగు ఉండదు. మీరు హిందీలో స్ట్రాంగ్ అయిపోతారు. గ్రామర్ని మీకు క్షుణ్ణంగా నేర్పించడం కోసమే మేము స్పోకెన్ హిందీ అనే బుక్ రిలీజ్ చేశాము. ఇది ఇప్పుడు మనకి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వారి దగ్గర అందుబాటులో ఉంది. ఈ బుక్లో గ్రామర్, వొకాబులరీ, కాన్వర్సేషన్ లెసన్స్ని చాలా బాగా ఉదాహరణలతో వివరించడం జరిగింది. ఈ బుక్ను కానీ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు హిందీ నేర్చుకోవడం చాలా సులభం అయిపోతుంది. నెక్స్ట్, వహ్ నౌకర్ హే. వహ్ నౌకర్ హే, అతను నౌకరు. వహ్ అంటే అతను, నౌకర్ హే నౌకరు. ఈ వహ్ అన్నది సర్వనామం అండి. వహ్ మేజ్ హే. వహ్ మేజ్ హే, అది టేబుల్ అంటే బల్ల. వహ్ కలం హే, అది పెన్ను. అది వహ్ కలం హే అంటే అది పెన్ను. నెక్స్ట్, शाम के 5:15. शाम के 5:15 అంటే సాయంత్రం 5:15. ఇప్పుడు ఎవరైనా మనని టైం ఎంత అయింది, అభి క్యా వక్త్ హువా, అభి క్యా బజా అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాము? 3:30, 3:30 లేదా 4:15 అనడానికి 4:15. అభి 9 బజా హే అంటే ఇప్పుడు 9 అయింది. ఇలా మనం టైం చెప్తాం. అలాగే సవా అంటే ఇక్కడ అర్థం పావు ఎక్కువ, పావు ఎక్కువ అంటే 5:15 అంటే 5కి 5కి పావు ఎక్కువ అంటే 5:15 అని అర్థం. అది 4:45 లేదా 4:4 అంటే 4కి పావు తక్కువ అంటే 3:45 లేకపోతే 4:45. 4:45 అంటే 4:45 అనే అర్థంలో వస్తుందండి. షామ్ కే 5:15 అంటే సాయంత్రం 5:15 అని అర్థం అండి. వహ్ పత్ర లిక్కర్ కేల్నే గయా. వహ్ పత్ర లిక్కర్ కేల్నే గయా, అతడు ఉత్తరం రాసి ఆడుకోవడానికి వెళ్ళాడు. వహ్ అతడు, పత్ర ఉత్తరం, లిక్కర్ రాసి, ఖేల్నే గయా ఆడుకోవడానికి వెళ్ళాడు. లిక్కర్ అన్నది పూర్ణకాలిక కృదంతం అండి. అదే దేకర్ అంటే చూసి, ఖేల్కర్ ఆడుకుని, ఖాకర్ తిని, పీకర్ తాగి, ఇదంతా పూర్ణకాలిక కృదంతంలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఖానే కో కుచ్ దే దీజియే. ఖానే కో కుచ్ దే దీజియే. ఖానే కో తినడానికి, కుచ్ ఏమైనా ఏదైనా, దే దీజియే ఇవ్వండి, ఇచ్చేయండి. అంటే మనం ఇతరులకు ఏమైనా ఇచ్చే సందర్భంలో వాడే సెంటెన్స్ ఇదన్నమాట. ఖానే కో కుచ్ దే దీజియే, తినడానికి ఏమైనా ఇవ్వండి. నెక్స్ట్, అభీ తక్ మేరే పత్ర కా ఉత్తర్ నహీ ఆయా హే. అభీ తక్ ఇప్పటి వరకు, తక్ అంటే వరకు, అభీ తక్ ఇప్పటి వరకు, మేరే పత్రిక నా లేఖకు, పత్ర అంటే లేఖ లెటర్, మేరే పత్రిక నా లేఖకు, ఉత్తర్, ఉత్తర్ అంటే జవాబు, ఉత్తర్ నహీ ఆయా హే జవాబు రాలేదు. అభీ తక్ మేరే పత్రిక ఉత్తర్ నహీ ఆయా హే, ఇప్పటి వరకు నా లేఖకు జవాబు రాలేదు. నెక్స్ట్, ఉసే మార్ డాలుంగా. ఉసే మార్ డాలుంగా, ఉసే అతన్ని, మార్ డాలుంగా చంపేస్తాను. అంటే ఈ సెంటెన్స్ మనం అగ్రెసివ్ మూడ్ అనమాట, కోపంతో ఉన్నప్పుడు వాడే సెంటెన్స్ అనమాట. మార్ అనే క్రియకి డాలుంగా అనే క్రియని కలుపుతున్నాం కాబట్టి ఇది సంయుక్త క్రియ అయిందండి. ఏ కామ్ కర్ డాలుంగా, ఈ పని చేసేస్తాను అంటే ఆ పని తప్పకుండా చేస్తాను, నేను చేసే తీరతాను. కర్దుంగాకి కర్ డాలుంగాకి చాలా తేడా ఉంది. ఇప్పుడు కరుంగా అంటే చేస్తాను,
నేను ఆ పని చేస్తాను. చేస్తానో చేయకపోతాను. ఒకవేళ వీలుంటే చేస్తాను, వీలు లేకపోతే చేయను. చేస్తాను అని జనరల్‌గా చెప్తున్నా. కానీ కర్ డాలుంగా, मै ये काम कर डालूंगा అంటే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకా ఆ పని నేను చేసి తీరతాను అని చెప్పే సందర్భంలో ఈ కర్ డాలుంగా, మార్ డాలుంగా అనే సెంటెన్సెస్ మనం వాడతామండి. నెక్స్ట్ ఫోన్ నంబర్ లిఖ్ లో. ఫోన్ నంబర్ లిఖ్ లో. ఫోన్ నంబర్ రాసుకో. నెక్స్ట్ बिस्तर पर लेटे हुए मैं अखबार पढ़ रहा था. बिस्तर पर लेटे हुए मैं अखबार पढ़ रहा था. పరుపు పైన పడుకుని నేను వార్తాపత్రిక చదువుతూ ఉండి ఉన్నాను. బిస్తర్ పర్ అంటే పరుపు పైన, అంటే పరుపు మీద. లేటే హుయే పడుకుని అంటే నడుము వాల్చుకుని. మై నేను. అఖబార్ అఖబార్ని సమాచార పత్ర అని కూడా అంటారు. అఖబార్ని సమాచార పత్ర అని కూడా అంటారు. అఖబార్ వార్తాపత్రిక. పఢ్ రహాతా పఢ్ రహాతా చదువుతూ ఉండి ఉన్నాను అంటే గతంలో నేను మంచం మీద పడుకుని వార్తాపత్రిక చదువుతూ ఉండి ఉన్నాను. అంటే ఇది ఈ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూషన్ టెన్స్ లో ఉందండి. గతంలో ఒక పని ఒక టైంలో జరుగుతుంది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాము. నెక్స్ట్ उसने कहा कि उसे सप्ताहांत में अध्ययन करना होगा. उसने कहा అతడు చెప్పాడు. కి ఏమనంటే ఉసే అతను, సప్తాహాంత్ అంటే వారాంతరం, మే అధ్యయనం, కర్నా హోగా చేయాల్సి ఉంది అని చెప్పారు. ఉస్నే కహా కి ఉసే సప్తాహాంత్ మే అధ్యయన్ కర్నా హోగా. అతను చెప్పారు. ఏమని చెప్పారు? అతను వారాంతరం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. నెక్స్ట్ ఆప్ ఇస్ ఘడీకి మరమ్మత్ కర్వాయియే. ఆప్ ఇస్ ఘడీకి మరమ్మత్ కర్వాయియే. మీరు. ఆప్ అంటే మీరు గాని తమరు గాని. ఇస్ ఘడీకి ఈ గడియారాన్ని, మరమ్మత్ కర్వాయియే బాగు చేయించండి. కర్ అంటే చెయ్యి, కర్నా చెయ్యండి, కర్వానా చేయించండి. అంటే ఆప్ ఇస్ గడికి మరమ్మత్ కర్వాయియే అంటే మీరు ఈ గడియారాన్ని బాగు చేయించండి. నెక్స్ట్ मैं अपने दोस्तों के बिना पार्टी में जाना पसंद नहीं करता. मैं अपने दोस्तों के बिना నేను నా స్నేహితులు లేకుండా పార్టీ మే జానా పార్టీకి వెళ్ళడానికి పసంద్ నహీ కర్తా ఇష్టపడను. मैं अपने दोस्तों के बिना पार्टी में जाना पसंद नहीं करता. నేను నా స్నేహితులు లేకుండా పార్టీకి వెళ్ళడానికి ఇష్టపడను. ఇక్కడ చూడండి, మై అపనే అని వాడడం జరిగింది. అపనే, అపనా, అపని ఈ మూడు కూడా నిజవాచక సర్వనామం కిందకి వస్తాయన్నమాట. మై అపనే అంటే నేను నా యొక్క, వహ్ అపనే అతను అతని యొక్క, వే అపనే వారి యొక్క అని అర్థంలో వస్తుందండి. కల్ ముజే ఉస్కే సాత్ జానా హోగా. కల్ ముజే రేపు, ముజే నేను, ఉస్కే సాత్ అతనితో, జానా హోగా వెళ్ళాలి. ఇప్పుడు మనం చెయ్యాలి అనే ఒక తెలుగులో మనం వాడేటప్పుడు అది హిందీలోకి వచ్చేటప్పుడు హోగా అని వాడడం జరుగుతుందండి. కర్నా హోగా చెయ్యాలి, ఉఠనా హోగా లేవాలి, పూచనా హోగా అడగాలి, దౌడ్నా హోగా పరిగెత్తాలి. ఇలాగా కల్ ముజే ఉస్కే సాత్ జానా హోగా అంటే రేపు, కల్ అంటే రేపు, ముజే అంటే నేను, ఉస్కే సాత్ అతనితో, జానా హోగా వెళ్ళాలి. అలాగే 3000 సెంటెన్సెస్ మీరు ఓన్గా రాయాలన్నా
సెంటెన్సెస్ ఓన్గా ఫామ్ చేయాలన్నా మీకు గ్రామర్ బాగా తెలిసి ఉండాలి. దానికోసం మా దగ్గర గ్రామర్ బుక్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్, వహ్ కమరా సాఫ్ కర్వాతా హే. వహ్ కమరా సాఫ్ కర్వాతా హే. వహ్ అంటే అతను, కమరా గదిని, సాఫ్ కర్వాతా హే శుభ్రం చేయించుకుంటున్నాడు. సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం, సాఫ్ కరానా శుభ్రం చేయించడం, సాఫ్ కర్వానా శుభ్రం చేయించుకోవడం. వీటిని ప్రేరణార్థ క్రియలు అని అంటామండి. वो पत्र मुझसे लिखवाता है. वो पत्र అతను ఉత్తరం, ముజ్సే నాతో, లిఖ్వాతా హే అంటే రాయిస్తాడు. వహ పత్ర ముజ్సే లిఖ్వాతా హే. ఇక్కడ లిఖ్వానా అన్నది ప్రార్థనార్థ క్రియ అండి. లిఖ్నా లిఖ్వానా. లిఖ్వానా అంటే వేరొకరితో మనం చేయిస్తున్నాం కాబట్టి అది ప్రార్థనార్థ క్రియ కింద వస్తుంది అనమాట. వహ కమరా సాఫ్ కర్వాతా హే అతడు గదిని శుభ్రం చేయించుకుంటున్నాడు. నెక్స్ట్, मैं उतना साहसी हूं जितना कि एक शेर. मैं उतना साहसी हूं నేను ఎంత ధైర్యవంతుడినంటే, జితనాకి ఏక్ షేర్ ఎంతైతే సింహం ఉంటుందో, సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో నేనంత ధైర్యవంతుడిని అని చెప్పడం. మై ఉతనా సాహసీ హూ నేను అంత ధైర్యవంతుడిని. జితనాకి ఏక్ షేర్ ఒక సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో నేను అంత ధైర్యవంతుడిని అంటే నేను సింహం అంత ధైర్యవంతుడిని అని చెప్పడం. మై ఉతనా సాహసీ హూ జితనాకి ఏక్ షేర్ నేను సింహం అంతా ధైర్యవంతుడిని అని చెప్పడం అండి. అగలే ప్రకరణమే ఫిర్ మిలేంగే. ధన్యవాదములు. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్లే వరకు కూడా మీ డౌట్స్ గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట.
ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.